ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క రాయలసీమకు ఎత్తిపోతల గురించి స్టేటస్ కు ఇచ్చింది, కంప్లీట్లీ స్టాపింగ్ ప్రాజెక్ట్ ఆర్డర్ ఇచ్చింది, పెనాల్టీ ఇచ్చింది నీ హయాంలో. ఆ అడ్రస్ అట్ట పక్కన పెట్టారు. ఇటు పక్కన ఈ పని జరిగిపోతానే ఉంది. ఆ జరిగిపోతుందన్న విషయం అప్పుడు ఈనాడు జ్యోతి ఫోటోలతో సహా వేసింది. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? ఎస్జిటి పెర్మిషన్స్ లేవని చెప్పేసి ఆ రోజు స్టే చేసి ఆగిపోయింది కదా. పర్యావరణ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టవద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జిటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతో కొన్ని రోజులు పని ఆపిన ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగించింది. ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే, బాగా గమనించండి, ఎన్జిటి తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి ఏప్రిల్ వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం అని నమస్తే తెలంగాణలో రాశారు. అంటే ఎన్జిటి తీర్పు వచ్చిన నాటికి జగన్మోహన్ రెడ్డి టైంలో 14% పనులే పూర్తయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన నాటికి 2024 మార్చి ఏప్రిల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయానికి 87% పనులు పూర్తయ్యాయి అని నమస్తే తెలంగాణ పత్రికలో ఆ రోజు బ్యానర్ ఐటమ్ రాయడంతో పాటు అక్కడ జరిగిన పనులకు సంబంధించి పెద్ద పెద్ద ఫోటోల్ని కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. వాస్తవాలు దాయలేం కదా, ఎవరైనా వాస్తవాలు దాయగలమా? ఇది రియలైజేషన్.